గుడ్ మార్నింగ్ ఆల్. సో మేడం ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ చేసేసింది. మార్టింగెల్ ఆప్షన్స్ వెరీ రిస్కీ స్ట్రాటజీ. మీరు కంప్లీట్గా లాస్ కావాలనుకున్నా, మీ లాస్ను కంప్లీట్గా రికవరీ చేసుకోవాలనుకున్నా, ఇంతకన్నా మించిన స్ట్రాటజీ ఏది లేదు. ఇది మనకి ఎప్పుడూ కనుగొనబడిన స్ట్రాటజీ, బట్ చాలా జాగ్రత్తగా చేసుకుంటే వి గెట్ ప్రాఫిటబుల్. సో ఇందులో నేను రిస్క్ తగ్గించి రివార్డు పెంచే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి నా ఇంట్రడక్షన్. సో 16 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో కంటిన్యూస్గా 10,000+ కస్టమర్స్కి సర్వీస్ చేస్తూ కరీంనగర్ నుంచి మేము మా క్లయింట్లందరికీ సర్వీస్ను ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏఎఫ్ఎల్ కోడింగ్. సో అడ్వాన్స్ ఏఎఫ్ఎల్ కోడింగ్ రాయడంలో ఐఎమ్ ద బెస్ట్. ఐఎమ్ నాట్ ఓన్లీ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్. ఎస్. సో మార్టింగెల్ మీకు తెలియకుండానే, పేరు తెలియకుండానే మీరందరూ ట్రేడింగ్ చేస్తున్నారు. లాస్ అయితే నెక్స్ట్ ట్రేడ్ ఏం చేస్తున్నారు? లాట్స్ ఇంక్రీజ్ చేస్తూ ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చేస్తున్నారా లేదా? ఎస్. ఒకవేళ ఇంకొక ట్రేడ్ లాస్ అయితే టార్గెట్ను పెంచేస్తున్నాం. ఇది మనం కామన్గా చేసే పని. బట్ దీనికి మనం డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకున్నాము, కానీ ఇది మార్టింగెల్లో వన్ ఆఫ్ ద పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ట్రేడ్ రిజల్ట్ ఇన్ లాస్. సేమ్ డైరెక్షన్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఒక ట్రేడ్ లాస్ అవుతుందంటే సేమ్ క్వాంటిటీతో మళ్ళీ ఇంకో ట్రేడ్ను ట్రేడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఈ 3 పద్ధతులు మార్టింగెల్లో ఉంటాయి. ఈ 3 పద్ధతులను నేను యూజ్ చేసుకొని ఐఎమ్ టెల్లింగ్ ఏ సింపుల్ స్ట్రాటజీస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మార్టింగెల్ వితౌట్ కంట్రోల్ ఇస్ ఏ గ్యాంబ్లింగ్. అందుకే మీకు ఫస్టే క్లియర్గా చెప్పాను, ఇట్ ఈస్ ఏ గ్యాంబ్లింగ్ స్ట్రాటజీ. దీన్ని గ్యాంబ్లింగ్ కోసమే డిజైన్ చేశారు. సో స్టాక్ మార్కెట్ ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్ అనుకునే వాళ్ళందరికీ మార్టింగెల్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ గ్యాంబ్లింగ్. లేదు ఇట్ ఈస్ ఎ సిస్టమ్ అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ద్వారా సిస్టమ్ లాగా చేసుకోవచ్చు. ఇట్స్ ఎ ట్రేడ్ సెటప్ లా. నాకు ఇది ఒక్కటి క్లారిటీ దొరికితే నేను చెప్పే స్ట్రాటజీకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? సిగ్నల్ ప్లస్ స్ట్రాటజీ ప్లస్ ఎగ్జిక్యూషన్, ఈ 3 పార్ట్స్ మన ట్రేడింగ్లో చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటి? సిగ్నల్. మీరు ఏ స్ట్రాటజీ వాడినా మీకు బయ్యో ఆర్ సెల్లో ఏదో ఒకటి చూపిస్తుంది. దీన్ని ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం. మీరు ఎనీ ఇండికేటర్ వాడండి, మీకు ఇండికేటర్లో బై సిగ్నల్ చూపించిన, షార్ట్ సిగ్నల్ చూపించిన, ఇక్కడ భాషలో సిగ్నల్ జనరేషన్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ ద స్ట్రాటజీ. ఆ బై జనరేషన్ చేసినప్పుడు మీరు ఆప్షన్ బయ్యర్ అయితే ఆప్షన్ బై తీసుకుంటారు, ఆప్షన్ సెల్లర్ అయితే ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటారు, హెడ్జ్ అయితే హెడ్జ్ తీసుకుంటారు. ఈజ్ ఇట్ క్లియర్? ఈ 2 స్టెప్సే నాకు కావాలి. సిగ్నల్కి స్ట్రాటజీకి డిఫరెన్స్ ఐడియా వచ్చిందా? సిగ్నల్ అనేది మీ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క బై సెల్ సిగ్నల్ను చూపించేది. అది చూపించినప్పుడు మీరు ఏదైతే ట్రేడింగ్ చేస్తున్నారో దట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. ఓకే, ద నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు నేను చెప్పేదంతా ఎగ్జిక్యూషన్ పార్ట్. ఇప్పటి వరకు మీరు సిగ్నల్స్ జనరేషన్ చూసారు, స్ట్రాటజీస్ చూసారు. ఫస్ట్ టైం వీఆర్ డిస్కసింగ్ ఆన్ ఎగ్జిక్యూషన్ పార్ట్. ఎగ్జిక్యూషన్ పార్ట్ అనగానే జస్ట్ ఒక ట్రేడ్ మీకు ఆల్గోకి వెళ్తే ఆటోమేటెడ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, దాన్ని నేను ఎగ్జిక్యూషన్ అనట్లేదు. ఓకే, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్. అండ్ జనరల్ ఎగ్జిక్యూషన్ పార్ట్లో బఫర్ పాయింట్స్, పుల్ బ్యాక్స్, నెక్స్ట్ క్యాజువల్ పాయింట్స్ యూజ్ చేస్తుంటారు. దాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటి? వీ డోంట్ చేంజ్ ఎనీ సిగ్నల్. మీ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క సిగ్నల్ను ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకుండా ట్రేడ్ ఎగ్జిక్యూషన్ని డిఫరెంట్ పద్ధతిలో చూపించడమే మార్టింగెల్ ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ యొక్క ప్రత్యేకత. మీరు ఏ స్ట్రాటజీ అయినా తీసుకొచ్చుకోండి, సూపర్ ట్రెండ్, బ్రేక్అవుట్, హైకినాసి స్ట్రాటజీ, ఎనీథింగ్. మీరు యూట్యూబ్లో చూసిన స్ట్రాటజీ, మీరు ఎక్కడ క్లాసులు విన్న స్ట్రాటజీ, అంతేందుకు నిన్న హర్ష గారు చెప్పిన స్ట్రాటజీ కావచ్చు, లలిత్ గారు చెప్పిన స్ట్రాటజీ కావచ్చు, వెంకటమేఘ గారు చెప్పిన స్ట్రాటజీ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎ డిఫరెంట్ పార్ట్. దాన్ని మాత్రమే నేను ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూషన్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏం చేంజ్ అవుతుంది? రిజల్ట్ చేంజ్ అవుతుంది. అండ్ క్లియర్గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టచింగ్ ద సిగ్నల్, ఐఎమ్ నాట్ టచింగ్ ద స్ట్రాటజీ. నేను ఏం టచ్ చేస్తున్నాను? ఎగ్జిక్యూషన్ ఐఎమ్ టచింగ్. సో ఇప్పటి వరకు మార్కెట్లో ఏం చేస్తున్నారు? అందరూ సిగ్నల్ మార్చుతున్నారు, స్ట్రాటజీ మార్చుతున్నారు, కానీ ఎగ్జిక్యూషన్ ఆప్టిమైజేషన్ ఎవ్వరూ చేయడం లేదు, ట్రై చేయడం కూడా లేదు.
ఎందుకంటే దానిపైన మనకు అవగాహన కల్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందరూ సిగ్నల్స్ మరియు స్ట్రాటజీస్ మీద వర్క్ చేస్తున్నారు. కానీ నేను ఎగ్జిక్యూషన్ మీద రీసెర్చ్ చేసి నా ఓన్ స్ట్రాటజీ సెటప్ చెప్తున్నాను. దీనికి గల కారణాలు ఏంటంటే ఇప్పటి వరకు 410 ఏఎఫ్ఎల్ కోడింగ్ స్ట్రాటజీ చేశాను. అందులో ప్రాఫిట్ వచ్చేటివి ఉంటాయి, లాస్లు వచ్చేటివి ఉంటాయి. దాన్ని ఎన్నో రకాలుగా మాడిఫై చేసుకున్న క్లయింట్స్ ఉన్నారు. కానీ ఆ మాడిఫై అన్నిటికీ కొన్ని సొల్యూషన్స్ కనిపెట్టాము. ఆ సొల్యూషన్లో వన్ ఆఫ్ ద సొల్యూషన్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో అడ్వాన్స్ ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్ మోడల్. సో దీనికి నేను వచ్చేసి ఒక సింపుల్గా పెట్టుకున్నాను, అడ్వాన్స్ ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్ మోడల్. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? సిగ్నల్ ఇగ్నోరెన్స్. సెకండ్ రూల్ సిగ్నల్ రొటేషన్. థర్డ్ 3 లెగ్ డైనమిక్. ఫోర్త్ డ్యూయల్ క్యాండిల్. ఫిఫ్త్ పొజిషనల్ రొటేషన్. సిక్స్త్ సిగ్నల్ ట్రిగ్గర్డ్. సెవెంత్ ట్రేడ్ డేట్ హెడ్జ్ సిస్టమ్. సో ఇవన్నీ దాదాపుగా 100కి 100% అన్ని ఎడ్జింగ్ మీదనే ఆధారపడి ఉన్న మెథడ్స్. సో ట్రేడ్ ఎగ్జిక్యూషన్ మీరు ఎప్పుడైనా మీ స్ట్రాటజీ కనుక లాస్ ఇచ్చినా, మీ స్ట్రాటజీ కనుక ఏదైనా మార్చాలనిపిస్తే ఇండికేటర్స్ను పారామీటర్స్ను మార్చకుండా ఈ 7 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని అప్లై చేయండి, మీ స్ట్రాటజీ రిజల్ట్ దాదాపుగా మారుతుంది. సో ఎనీ స్ట్రాటజీ ఇఫ్ టేక్ ఏ సూపర్ ట్రెండ్, ఇఫ్ ట్రేడ్ ఏ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్, మీరు నేను సేమ్ స్ట్రాటజీ, సేమ్ లాట్, సేమ్ టైం ఎగ్జిక్యూషన్ తీసుకున్న ట్రేడ్ ఎగ్జిక్యూషన్లో మీకు నాకు డిఫరెంట్ ప్రాఫిట్ రేషియోలు తెలుగుతాయి. అట్లాంటి 7 పాయింట్స్ ఐడెంటిఫై చేశాను. ఈ 7 పాయింట్స్ ఏంటి అని అంటే ఈ మోడల్స్ అన్నీ నా ఓన్ రీసెర్చ్ మరియు రియల్ మార్కెట్ ఎక్స్పీరియన్స్తో డెవలప్మెంట్ చేసినాయి. ఇవి ఎక్కడి నుంచి కాపీ చేసిన మెథడ్స్ కావు, వీటిని ఓన్గా రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసింది. ఎందుకంటే వీఆర్ ఇన్ కరీంనగర్, మా దగ్గర ఉన్న రిసోర్సే చాలా తక్కువ. మేబీ ఇంకెవరన్నా దీన్ని డిజైన్ చేసి ఉంటే నేను నా వర్డ్స్ని కరెక్షన్ చేసుకుంటాను. అండ్ లైవ్ మార్కెట్లో టెస్ట్ చేసి రిఫైన్ చేశాను. ఎందుకంటే ఈ సిగ్నల్స్ ట్రేడ్ అవుతున్నాయా లేవా అని చెక్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఆల్గో సాఫ్ట్వేర్స్ యూజ్ చేశాను. అన్ని ఆల్గోస్లో మీ ఈ 7 సెటప్స్ మీకు యూజ్ కావచ్చు, యూజ్ కాకపోవచ్చు. I cannot say 100%, okay, but learn something. అండ్ ఇది స్ట్రాటజీ కాదు, ఎగ్జిక్యూషన్. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఎగ్జిక్యూషన్ గురించి మాత్రమే వీఆర్ డిస్కసింగ్. సో ఏటీఎం ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ వర్క్స్ ఎఫెక్టివ్లీ. ఎస్, ఇట్ విల్ బి వర్క్ ఎఫెక్టివ్లీ. రైట్, ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక్క పార్ట్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ ఏ క్యాండిల్ బ్రేక్అవుట్. ఇప్పటి వరకు అందరికీ క్యాండిల్ బ్రేక్అవుట్ అంటే పైకి వెళ్తే బై, కిందికి వెళ్తే సెల్. ఇట్ ఈస్ ఏ కామన్ ఫర్ ఆల్. మీరు ఏ స్ట్రాటజీ విన్నా, ఎక్కడున్నా దీని గురించి ఐడియా ఉంటుంది. బట్ ఇందులో చిన్న చేంజెస్ చేసి నౌ ఐఎమ్ టెల్లింగ్ ఏ స్ట్రాటజీ. సో నేను యూజ్ చేసే బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే 2 గ్రీన్ క్యాండిల్స్ బై, 2 రెడ్ క్యాండిల్స్ ఇస్ ద సెల్. డైరెక్షన్ ట్రేడింగే చేసినా కానీ ఇయర్కి 4000 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. అరౌండ్ ఎవ్రీ మంత్ 40 ట్రేడ్స్ మీకు ట్రేడ్ వస్తాయి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా యూట్యూబ్ ఛానల్లో ఉంది. రాము ఆల్గో ట్రేడర్ అని కొట్టేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ వస్తుంది, దీనిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్గా 2 డేస్కి ఒకసారి జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి క్లయింట్స్ అందరితో మాట్లాడతాను, డౌట్స్ కూడా క్లారిఫై చేస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి నేను చెప్పేది ఓన్లీ 1 మినిట్ చార్ట్. ఎవరైతే ఆప్షన్ సెల్లర్ చేస్తారో దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాను. ఆప్షన్ బయింగ్ కన్వర్షన్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం ఐఎమ్ టెల్లింగ్ టు ఆప్షన్ సెల్లింగ్. కానీ నేను ఆప్షన్ సెల్లింగే చెప్తున్నాను, బట్ ఆప్షన్స్ బయింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సిగ్నల్ ఆటోమేటిక్గా బై కాల్ వచ్చినా కానీ సెల్ తీసుకుంటుంది, ఆప్షన్ సెల్ చేస్తుంది. ఆప్షన్ సెల్ వచ్చినా కానీ ఆప్షన్ బై చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఆటోమేటెడ్ హెడ్జింగ్ ఇన్ ద స్ట్రాటజీ. సిగ్నల్ని చేంజ్ చేయకుండా చేస్తున్నాను. బై వచ్చినా ఏం తీసుకుంటుంది? కాల్ బై తీసుకోవచ్చు, కాల్ సెల్ కూడా తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ 1 మినిట్ చార్ట్. సో డైరెక్షన్ వైజ్గా వెళ్తున్నాను. ఇంతకుముందే మార్కెటింగ్లో ఒక ఆప్షన్ చెప్పాను, నేను లాస్ అయిన ప్రతిసారి అందరిలాగానే ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఇట్ ఇస్ ఎ స్పాట్ చార్ట్ 1 మినిట్లో. సో ఎక్కడ కానీ నేను ఏం చేస్తున్నా, 2 రెడ్ క్యాండిల్స్ అనే పద్ధతే తీసుకుంటున్నా, ఎక్కడ మార్చట్లేదు. నో ఇండికేటర్, నో సపోర్ట్స్, నో రెసిస్టెన్స్ ఏది వాడలేదు. ప్లెయిన్ 2 రెడ్ క్యాండిల్స్ వస్తే నేను సెల్లింగ్లోకి వెళ్తున్నా. సో ఎన్ని వచ్చాయి ఇక్కడ? 1 2 3 4 5. ఫండ్ మన దగ్గర లేనప్పుడు 5 ట్రేడ్స్కి వచ్చేసరికి మనం ఎంతగానో లాస్ అవుతాం?
హెవీ లాస్లోకి వెళ్తాం. ఈవెన్ సాయంత్రం వరకు అంటే ట్రేడ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఉండలేం. ఇది కామన్గా అందరం చేసే పని. అంటే నేను యావరేజ్ ట్రేడ్ చేసుకుంటే వెళ్తే, సో లైక్ ఏ కామన్ మ్యాన్, ఒక ట్రేడ్ లాస్ వస్తుంది, ఇంకో ట్రేడ్ యాడ్ చేసిన ఇంకో లాస్ వస్తుంది, ఇంకో ట్రేడ్ యావరేజ్ చేసుకుంటే వెళ్తే బై లక్ ఐ విల్ గెట్ మనీ, కానీ ఐ విల్ లూజ్ మై ఇన్వెస్ట్మెంట్. సో ఒకవేళ నేను హెడ్జ్ చేశాను అనుకో, అప్పుడేమవుతుంది, ప్రాఫిట్ తగ్గుతూ ఉంటుంది. సో రిస్క్ కంట్రోల్లోకి వస్తుంది, కానీ ప్రాఫిట్ తగ్గుతూ ఉంటుంది. సో ఐ విల్ అప్లై వన్ ఆఫ్ మై ఏటీఎం మోడల్. ఇందులో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఎగ్జిక్యూషన్ మోడల్ను అప్లై చేస్తున్నాను. సో ఎప్పుడైనా ఎక్కడైనా స్ట్రాటజీ మీరు డిజైన్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ట్రేడ్ సెల్, సెకండ్ ట్రేడ్ ఏమొచ్చింది, సెల్లే. ఫస్ట్ ట్రేడ్ సెల్ వచ్చిన సెకండ్ ట్రేడ్కి వచ్చేసరికి ఆ సెల్ ఆటోమేటిక్గా క్లోజ్ కావాలి. ఆటోమేటిక్గా సెల్ క్లోజ్ అయ్యి మళ్ళీ సెల్ ఓపెన్ చేసే విధంగా ప్రోగ్రామ్ రాసుకోండి. సో ప్రోగ్రామర్తో అడగండి, ఫస్ట్ సెల్ కావాలి, నెక్స్ట్ ఎప్పుడైతే సెల్ వస్తుందో నాకు సెల్ పొజిషన్ క్లోజ్ అయ్యి ఫ్రెష్ సెల్ పొజిషన్ ఓపెన్ కావాలని చెప్పండి. సో అప్పుడు క్లారిటీగా ప్రోగ్రామర్ మీకు ప్రోగ్రామ్ రాయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అడుగుతాడు, సార్ సెల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెల్ పొజిషన్ క్లోజ్ కాదని అడుగుతాడు, మీరు క్లియర్గా ఆన్సర్ అర్థమయ్యేలాగా చెప్పండి. దిస్ ఈజ్ ఎ డ్యూయల్ క్యాండిల్ బ్రేక్అవుట్ సిస్టమ్. ఇప్పుడు నేను అప్లై చేయబోతున్నాను. దీన్ని ఏ విధంగా ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ప్రాఫిట్లోకి వెళ్తామనేది. సో ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ ట్రేడ్ ప్లాన్ చెప్పాలి కాబట్టి వన్ ఆఫ్ ద ట్రేడింగ్ ప్లాన్ చెప్తున్నాను. ఎప్పుడైనా పర్వాలేదు, మార్నింగ్ 9:15కి ఫస్ట్ 5 minutes క్యాండిల్ తీసుకోండి, లేదా ఫస్ట్ 1 minute క్యాండిల్ తీసుకోండి, లేదా 9:07కి ప్రీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ ఎక్కడ ఉంటుందో అక్కడ నిఫ్టీ స్పాట్ను హైలైట్ చేయండి. మీరు 5 minutes తీసుకుంటారా, 1 minute తీసుకుంటారా, ముందు తీసుకుంటారా, యువర్ చాయిస్. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చెప్పాను, 23,400 స్పాట్ ఉంది అన్న. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటి అంటే, మీరు తీసుకోవాల్సిన సెగ్మెంట్స్ ఏంటి అంటే 23,400 కాల్, 400 పుట్. ఇవి రెండు స్క్రీన్ మీద 1 minute చార్ట్ క్యాండిల్లో పెట్టుకోండి. ఓకే, 1 minute చార్ట్ క్యాండిల్లో 1 minute నేను చెప్పేది. సో వెరీ రిస్కీ ఏం కాదు, ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు దాదాపుగా 1 minuteలో ఎన్నో రెడ్ క్యాండిల్స్ వచ్చినా కానీ మీ ట్రేడ్స్ 3 లేక 4 కన్నా ఎక్కువ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. అట్లీస్ట్ కొన్ని సందర్భాల్లో 2 ట్రేడ్లతోనే యు ఆర్ ఇన్ డే మొత్తం ప్రాఫిట్లో ఉంటారు. సో 23,400 కాల్ను సెలెక్ట్ చేసా, సేమ్ 2 రెడ్ క్యాండిల్స్ వస్తే సెల్ చేయాలి, కాల్ను సెల్ చేసా, మళ్ళీ సెల్ చేసా, ఎన్ని సెల్లింగ్స్ వచ్చాయి? సో ఇంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ మెయింటైన్ చేయలేము ఆప్షన్ సెల్లింగ్లో. అలా అని చెప్పేసి పుట్టు బై చేసిన రిస్క్ కంట్రోల్ కాదు. ఎంత ఆటోమేషన్ ఉన్నా మన చూపంతా మాన్యువల్గా స్క్రీన్ చూస్తూ ఉంటుంది. ఆ టెన్షన్తో మనం స్ట్రాటజీని బంద్ చేసి ఇంకో పాయింట్ ఆఫ్ లోకి అంటే ఇంకో ట్రేడ్లోకి వెళ్తూ ఉంటాం. సో బట్ ఇఫ్ యూజ్ దిస్ పద్ధతి, ఈ పద్ధతి కనుక మీరు వాడితే డెఫినెట్లీ మీ రిస్క్ మీ చేతిలో కంట్రోల్లో 100% ఉంటుంది. సో ఇంకోటి ఏంటిది, 23,400 పుట్. సో ఇక్కడ ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి, ఇక్కడ ఎన్ని వచ్చాయి, 5. సో మొత్తం మీకు ఎన్ని ట్రేడ్స్ పడుతున్నాయి, 7 ట్రేడ్స్. ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనకు ఎండ్ ఆఫ్ ద డే వరకు ప్రాఫిట్ వచ్చింది, దట్స్ నో ప్రాబ్లం. కానీ కొన్ని సందర్భాల్లో డౌన్ కాకుండా కాల్ అటే పైకి వెళ్తే వీఆర్ ఇన్ లాస్. థ్యాంక్ యూ.